ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, ప్రతి ఉదయం దేవుని కాని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయడం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, నిన్నటి వరకు సామెతల గ్రంథము 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసి ముగించాం. ఈరోజు 3వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ప్రియదేని పిల్లరా, సామెతల గ్రంథము 3వ అధ్యాయము బైబిల్లో ఉన్నటువంటి అత్యంత ప్రియమైన మరియు లోతైన ఆధ్యాత్మిక బోధనలు కలిగిన భాగాలలో ఒకటిగా మనకు కనబడతా ఉంది. ప్రియదేని పిల్లరా, ఈ అధ్యాయంలో దేవునిపై నమ్మకం ఉంచడం, జ్ఞానాన్ని వెంబడించడం మరియు దైవిక క్రమశిక్షణను అంగీకరించడం గురించి ఈ 3వ అధ్యాయంలో మనం నేర్చుకోబోతా ఉన్నాం. ప్రియదేని పిల్లరా, దేవునిపై నమ్మకము మనం ఎలా ఉంచాలి, దేవుని యొక్క జ్ఞానాన్ని ఎలా వెంబడించాలి, మరియు దైవిక క్రమశిక్షణను మనం ఎలా పెంపొందించుకోవాలో ఈ అధ్యాయము మనకు సవివరంగా మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ అధ్యాయంలో ముఖ్యమైన వేదాంతపరమైనటువంటి ముఖ్యాంశాలను మనము ఒక్కొక్కటిగా ఈ రోజు నుండి మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ప్రియదేని పిల్లలారా, ఇక మనం చదువుకున్నటువంటి మొదటి వచనాన్ని మనం ఆలోచన చేస్తే, ప్రియదేని పిల్లలారా, దేవునిపై సంపూర్ణమైనటువంటి నమ్మకత్వం మనం కలిగి ఉండాలని చెప్పి దేవుని మాట తెలియచేస్తూ ఉంది. నా ఆజ్ఞలను నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము అని ఇక్కడ 3వ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు గ్రంథకర్త. ప్రియదేని పిల్లలారా, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము అని ఈ మొదటి మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, నా ఉపదేశము అనగా ఎవరి ఉపదేశము? జ్ఞానానికి మూలకర్త అయినటువంటి దేవుని యొక్క ఉపదేశము. ఆయన నోట నుండి వెడలి వచ్చే ప్రతి మాట మనము ఒక ఉపదేశముగా దాన్ని తీసుకుంటే గనక ఆయన అంటున్నాడు కదా, నా ఉపదేశమును నీవు మరువకము అంటూ ఉన్నాడు. నా ప్రియదేని పిల్లరా, ఈ రోజున మానవ జీవితాన్ని, మానవ ప్రవర్తనను, మానవుల యొక్క దైనందిన జీవితాన్ని మనం తలచి చూసినప్పుడు దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క ఉపదేశాన్ని మరిచిపోయేటువంటి జనులుగా ఈ రోజున మనం కనపడతా ఉన్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి సకల మానవాళి ఎలా తయారయ్యిందంటే, దేవుని అంటే భయపడటం, దేవుడంటే భయపడాలని, దేవుడంటే నమ్మకమని, దేవుడంటే సత్యము అని, దేవుడంటే జీవ మార్గము అని, అట్లాంటి మంచి విషయాలను మర్చిపోయి, అసలు దేవునినే మర్చిపోయి లోకముతో స్నేహం చేస్తూ తమకిష్టమైనటువంటి మార్గాలను ఎంచుకొని దేవుని యొక్క సత్యాన్ని మరిచిపోయే ప్రమాదంలో పడిపోయిన వారిగా ఈ రోజున కనపడతా ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, నా కుమారుడా, నా ఉపదేశమును మరొకము అంటూ ఉన్నాడు. దేవుని ఉపదేశంలో ఏముంటాయి? దేవుని ఉపదేశంలో మన జీవితానికి కావలసినటువంటి మన జీవితానికి సరిపోయేటువంటి జీవము కలిగిన మాటలు ఉంటాయి.
ఆ మాటలు మనలను మరి నిత్యము జీవింపజేస్తాయి. ఆ మాటే మనలను బ్రతికిస్తుంది, ఆ మాటే మనలను నడిపిస్తుంది, ఆ మాటే మనలను మరి దీర్ఘాయువుతో కూడిన సంవత్సరములను మనకు అనుగ్రహిస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు కదా, నా ఉపదేశమును మరొకము, నా కుమారుడా, నా కుమార్తె, నా ఉపదేశమును మరొకము అంటూ ఉన్నాడు. ఆయన ఉపదేశములో ఆనందం ఉంది, ఆయన ఉపదేశములో సంతోషం ఉంది, ఆయన ఉపదేశములో మరి సర్వ సంపదలు కూడా దాగి ఉన్నాయి. నా ప్రియ కుమారుడా, నా కుమార్తె, నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున దేవుని ఉపదేశంలో ఉన్న ఈ మాధుర్యమైనటువంటి గుణాలన్నిటినీ నువ్వు పొందుకొనకుండా ఎంతకాలము ఆయన ఉపదేశమును మరిచిపోయిన వాడిగా ఉంటావు. ఎంతకాలము ఆయన ఉపదేశములో దాగి ఉన్న ఈ మంచి గుణాలను నీవు పోగొట్టుతాయో. నా ప్రియ యవన కుమారుడా, కుమార్తెలారా, ఎంతకాలము నీ తండ్రి ఉపదేశమును, నీ తల్లి చెప్పు బోధను తృణీకరించి బ్రతుకుతావు. దేవుడు అంటున్నాడు కదా, ఆయన ఉపదేశంలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని, ఆయన ఉపదేశంలో ఉన్నటువంటి ఆ సంతోషాన్ని, ఆయన ఉపదేశంలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని, ఆయన ఉపదేశంలో ఉన్నటువంటి ఆ విజ్ఞానాన్ని నీకు ఇవ్వాలని ప్రతినిత్యము దేవుని వాక్యం నీ కాళ్ళ దగ్గరికి వస్తామంటే కనీసము దానిని ఒక్క నిమిషము కూడా వినకుండా ఆయన మాటను, ఆయన ఉపదేశాన్ని తృణీకరిస్తున్నావే. అందుకే మీ గురించి దేవుని మరి లేఖనాలు ఏమని మరి సెలవిస్తున్నాయో తెలుసా? ఆయన ఉపదేశాన్ని మరవకుండా ఆయన ఆజ్ఞలను పాటించి హృదయపూర్వకంగా మనం గైకొన్నప్పుడు దేవుడు మనకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలను తన ఉపదేశంలో తన యొక్క మరి హృదయాంతరంగంలో నుండి హృదయపూర్వకంగా ఆయన మనకు అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లారా, మరి ఆయన ఉపదేశములను, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా మనం గాయకున్నప్పుడు మనకేం దొరుకుతుందో తెలుసా? 2వ వచనం అంటున్నాడు కదా, అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుసు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేస్తాయి. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున సకల మానవాళి దేనిని కోల్పోయి బ్రతుకుతుందో తెలుసా? సుఖము అనేటువంటిది లేదు, మరి వారికి శాంతి అనేటువంటిది లేదు, నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉంది. ఈ రోజున సకల మానవాళి, మరి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రకృతిలోని ప్రతి జీవి చాలా సంతోషంగా సమాధానంగా బ్రతుకుతుంటే ఒక్క మానవ జాతి మాత్రమే మరి సుఖము, సంతోషము లేకుండా, శాంతి అనేటువంటి, నెమ్మది అనేటువంటిది లేకుండా బ్రతుకుతూ ఉంది. ఈ రోజున దేవుడు నీలాంటి వారి కోసమే ఈ మాటలు విడుదల చేస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె, ఎంతకాలము నా ఉపదేశమును నీవు మరిచిపోతావు? నా ఉపదేశమును అంగీకరించు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుకో. నీకు నిత్య జీవము, దీర్ఘాయువును, సుఖజీవంతో గడుచు సంవత్సరములను, అంతేకాదు నీకు శాంతిని, నెమ్మదినిస్తానంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప వాగ్దానము ఈరోజు ప్రభు నీ కొరకు విడుదల చేస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ప్రభు ఇచ్చేటువంటి ఆ దీర్ఘాయువును, నిత్య జీవమును నీవు దూరం చేసుకుని నీ జీవితాన్ని మరి కటిక చీకటిలో నీకు త్రోసివేస్తూ ఉన్నావు. జాగ్రత్త, ఇప్పుడైనాను ఆయన ఉపదేశమును అంగీకరించు. ఆయన ఉపదేశమును మరవకుండా, ఆయన ఉపదేశములో ఆయన నిగూఢపరిచినటువంటి, ఆయన ఉపదేశములో నుండి మనకి ఇవ్వవలసినటువంటి ఆ మంచి లక్షణాలను నీవు పొందుకోమని మరి దేవుడు నేను కోరుకుంటా ఉన్నాడు. ఆయన ఉపదేశమును మరవకుండా, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకున్నప్పుడు దేవుడు నీకు దీర్ఘాయువును, సుఖజీవంతో గడుసు సంవత్సరములను, శాంతిని నీకు ఇస్తానంటున్నాడు. ఎంతకంటే గొప్ప భాగ్యము ఈ బ్రతుకులో నీకేం కావాలి? నా ప్రియ దేవుని జనంగా ఆలోచన చేయండి. దేవుడిచ్చేటువంటి ఇంత గొప్ప ఆధిక్యతను, ఇంత గొప్ప ఆశీర్వాదాలను పోగొట్టుకొని నెమ్మది లేకుండా, శాంతి లేకుండా మరి ఎందుకు బ్రతుకుతున్నానో అనేటువంటి, అసలు నీ బ్రతుకునకు ఒక అర్థమే లేనటువంటి బ్రతుకుతూ దేవునికి అటు నీకు అనుకున్న వారికి, నీ అనువైన వారికి ఉపయోగపడినటువంటి బ్రతుకు నీలో ఉందేమో. ఈ రోజున నీ జీవితాన్ని మరి ప్రభు యొక్క ఉపదేశాన్ని వినటానికి నీ ఒక్కసారి అనుమతిస్తే నీ జీవితాన్ని
గొప్ప ఆశీర్వాదకరంగా మార్చడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు ఎలాంటి వాడో తెలుసా? జ్ఞానమునకు ఆధారమైనటువంటి వాడు, జ్ఞానమునకు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. మరి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు తన యందు పెట్టుకున్నటువంటి వాడు. మరి ఈ రోజున దేవుని ఉపదేశాన్ని, దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా నీవు కనుక్కుంటావా? అయితే దేవుడు నీకు దీర్ఘాయువునిస్తానంటున్నాడు. సుఖముతో గడిచేటువంటి సంవత్సరాలు అనేకములు నీకు దయచేస్తానంటున్నాడు. అంతేకాదు నీకు నెమ్మదిని, శాంతిని అనుగ్రహిస్తానంటున్నాడు. ఎంతకాలము శాంతి లేకుండా, నెమ్మది లేకుండా మరి నీ జీవితంలో ఒక పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం లేకుండా ఎంతకాలం బ్రతుకుతావు? నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున ఆయన ఉపదేశమును అంగీకరించి ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొంటున్న వారు నిజముగా దేవుని యందు మీకు భయభక్తులు కలిగితే మరి దేవుని యొక్క సత్యాన్ని మరిచిపోయేవారిగా కాకుండా, మరి దేవుని సత్యాన్ని మరిచిపోయి ప్రమాదంలో పడకుండా నిన్ను నీవు మరి కాపాడుకోవాలని దేవుడి ఈ రోజున ఈ మాటలను విడుదల చేస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లరా, చాలామంది మనుష్యులు దేవుని సత్యాన్ని మరిచిపోయే ప్రమాదం ఉందని ఆయన పరిశుద్ధ గ్రంథంలో అనేక లేఖనాలలో ఆయన మనల్ని హెచ్చరించాడు. ఉదాహరణకి మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చూస్తే, నీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరచిన నిబంధనను మరచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడవలెను. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడినై ఉన్నాడు. ఈ రోజున చాలామంది మనుష్యులు దేవుని సత్యాన్ని మరిచిపోయి వ్యర్థమైనటువంటి ఆకారాలను దేవుళ్ళుగా కొలుస్తూ ఉన్నారు. అలాంటి వారి కోసం దేవుడు తన లేఖనంలో వ్రాయించాడు. అంతేకాదు కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 11వ వచనంలో ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయారు అని చెప్పి, ఎవరైతే ఆయన ఉపదేశాన్ని మరిచిపోయి ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొంటలేదో వారిని హెచ్చరించడానికి మాటలు వ్రాయించాడండి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయారని చెప్పి దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. అంతేకాదు కీర్తనల గ్రంథము 106:13లో కూడా అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకొనకపోయిరి అని చెప్పి దేవుడు అలాంటి వారి కోసమే తన లేఖనాలలో మరి వారిని హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు మరొక లేఖనాన్ని మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనములో, మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆయన ఉపదేశం ద్వారా గద్దించినప్పుడు, ఆయన ఉపదేశం ద్వారా మనలను హెచ్చరించినప్పుడు మనం విసుగుపోయామట. అలాంటి విసుగు కలిగిన వారు లేస్తారు అని చెప్పి దేవుడు అంటున్నాడు కదా. ఈ రోజున నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనుకో, నీకు దీర్ఘాయువుని ఇస్తానంటున్నాడు, సుఖ జీవముతో గడుసు సంవత్సరాలు ఇస్తానంటున్నాడు, నీకు శాంతిని, నెమ్మదిని ఇస్తానంటున్నాడు. ఇంత గొప్ప దేవుడు మనకి ఎక్కడ దొరుకుతాడండి? నేనే దేవుడినను, నేనే మార్గమును, సత్యమును, జీవమునన్న దేవుడు మరి ఎక్కడ మనకు దొరుకుతాడండి? మరి మనుషులైతే దేవుని సత్యాన్ని మరిచిపోయి ప్రమాదంలో ఉన్నారు. అలాంటి వారిని దేవుడు ఎప్పుడో హెచ్చరించాడు. 2 పేతురు 1:9లో కూడా మనం చూస్తే, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపంలో శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేనివాడును అగుతాడు అని చెప్పి దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. నా ప్రియ దేవుని ఇచ్చినాకమ్మా, ఈరోజు ప్రభు నీ కొరకు మరి విడుదల చేసినటువంటి ఈ సత్యమైనటువంటి ఈ జీవపు మాటలను నీవు వింటున్నావా? అయితే నీ జీవితాన్ని మరి కట్టుకో, దేవుని ఉపదేశాన్ని అంగీకరించు, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుకో. దేవుడు నీకు దీర్ఘాయువును, సుఖజీవంతో గడుచు సంవత్సరములను, శాంతిని, నెమ్మదిని నీకు అనుగ్రహిస్తాడు. ఇలాంటి బ్రతుకు నీకు కావాలని ఆశపడతా ఉన్నావా? ఒకవేళ వ్యర్థమైన విగ్రహములను, వ్యర్థమైనటువంటి మరి ఆకారములను నీవు పూజిస్తూ ఉన్నావా? లోకమును స్నేహిస్తూ ఉన్నావా? దేవుని ఉపదేశాన్ని అంగీకరించు. ఎప్పటికైనాను
ఎప్పటికైనాను ఆయన ఉపదేశమును మరవకుండా, ఆయన ఉపదేశంలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని, ఆ సుఖజీవంతో గడుచు సంవత్సరములను, ఆ శాంతిని, నెమ్మదిని నువ్వు పొందుకోవాలని ప్రభు పేరు నేను ఆశపడతా ఉన్నాను. అలాంటి మరి మంచి నిర్ణయము ఈరోజు ప్రభువు నీ హృదయంలో పుట్టించునుగాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ. ఈరోజు నాయన మాకు ఎంతో శ్రేష్టమైనటువంటి మాటలను విడుదల చేశారయ్యా. అవును తండ్రి, మీ ఉపదేశాన్ని అంగీకరించకుండా, మీ ఉపదేశాన్ని మరచిపోయి, మీ ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనకుండా, అయ్యా మీరంటే భయభక్తులు లేకుండా ఈ లోకముతో కలిసిపోయి మా జీవితాలను వ్యర్థపరుచుకుంటున్నావు నాయన. అట్లాంటి మా బ్రతుకులను మార్చటానికి నీ ఉపదేశమును ప్రతిరోజు నైనా ఇదిగో తండ్రి, ప్రతి ఇంటికి మీరు పంపిస్తూ ఉండగా, ఎవరైతే పెడచెవిన పెడతా ఉన్నారో కనీసమునైనా ఒక్క క్షణము కూడా నీ వాక్యము పైన, నీ ఉపదేశం పైన మనసు పెట్టకుండా నైనా ఇదిగో స్కిప్ చేస్తూ ఉన్నారో అట్లాంటి వారందరినీ గద్దించండి నాయన. ఇదిగో నైనా వారికి మీరు ఇస్తానన్నటువంటి ఆ శాంతిని, నెమ్మదిని వారు పోగొట్టుకుంటా ఉన్నారయ్యా. అయా నీ సత్యమును, నీ సత్య మార్గాన్ని నైనా అనుసరించకుండా ప్రమాదంలో పడిపోతున్నారని అనేకమైన లేఖనాల ద్వారా మమ్మల్ని హెచ్చరించారు. ఈ లేఖనాలన్నిటినీ మేము జ్ఞాపకం ఉంచుకొని ఈ రోజు నుండి అయినా సరేనైనా నీ ఉపదేశాన్ని అంగీకరించి నీ ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకునే ప్రజలుగా మార్చమని, మా దేశమును, మా రాష్ట్రమును ఈ రీతిగా నీ ఉపదేశాన్ని అంగీకరించి నీ సత్యాన్ని తెలుసుకునేటువంటి వారిగా మార్చమని. అనేక మంది దారి తప్పిపోతూ ఉన్నారు, ప్రమాదంలో పడిపోతూ ఉన్నారయ్యా. అట్లాంటి వారందరి ఆత్మలను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను, నీ పాదాలు చెంతకు తెస్తూ ఉన్నానయ్యా. ఈ ఉదయ కాలముందునైనా యవన బిడ్డలను, యవన కుమార్తెలను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నానయ్యా. మీకు ఉపయోగపడే బలమైన పాత్రలుగా నాయన ఇటు వారిని నాయన నీ ఉపదేశాన్ని అంగీకరించే వారిగా మొదటిగా యవన బిడ్డలను లేపమని అయ్యా. అంతటా అందరూ మారు మనసు పొంది మీకు ఉపయోగపడేటువంటి నైనా సాధనాలుగా అనేక మందిని ఏర్పాటు చేసుకుని అంచె దినాలలో నైనా నీ సువార్త సకల జనులకు ప్రకటింపబడినట్లుగా ప్రతి మాధ్యమాన్ని మీరు ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, ఈ దినం మీ చేపలన్నిటికీ మీరు కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుతలను గురించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.